చికెన్ ఫ్రై చేస్తున్నానండి. బాణీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. వేడెక్కిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి. నూనెలో బాగా వేగాలి. కొంచెం పసుపు వేసుకుంటే ముక్క ఎరగకుండా ఉంటుంది, తొందరగా మగ్గుతుంది. పసుపు వేసుకుంటే బాగా తొందరగా ఉడుకుతుంది. నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకొని బాగా వాసన వచ్చే వరకు, బాగా వేగే వరకు హైలోనే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగిపోయింది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇలా వేసుకుంటే ఫ్రైకి చాలా టేస్టీగా ఉంటుంది. వెంటనే కారం, మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి. ఫ్రైకి ఎక్కువ కారం ఉంటేనే బాగుంటుంది. కారం, సాల్ట్ బాగా కలుపుకొని చిన్నలో పెట్టుకొని బాగా వేగనివ్వండి. ధనియాలు, జీలకర్ర కొంచెం పొడి కలుపుకోండి. కొత్తిమీర, కరివేపాకు వేసుకొని 5 minutes ఉంచిన తర్వాత ఆఫ్ చేసేసుకోండి. అంతే అయిపోయింది. చికెన్ ఫ్రై రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.